సిక్స్త్ టాపిక్ చూస్తున్నాం. తమిళనాడు పాలిటిక్స్ కి మరో సినీ గ్లామర్ తోడవబోతోంది. హీరోయిన్ మీనా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రాబోయే తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ నుంచి మీనా రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు సినిమాల్లో మీనాకు ఉన్న క్రేజ్ ఇప్పుడు పాలిటిక్స్ లో ఆమెను నిలబెడుతోందా? తమిళ ప్రజలు మిగతా సినీ నటులను ఆదరించినట్టుగానే మీనాని కూడా పాలిటిక్స్ లో ఒక ఫ్యూచర్ ని చూపిస్తారా? ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఆమె ఢిల్లీలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ని కలవటం, బీజేపీ నాయకులతో సమావేశం అవటం చూస్తుంటే ఆమె పొలిటికల్ ఎంట్రీ ఖరారైపోయినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీతో ఆమె చర్చలు కొలిక్కొచ్చాయని, త్వరలోనే పార్టీ నుంచి అధికారిక ప్రకటన వస్తుందంటున్నారు. రాబోయే తమిళనాడు ఎన్నికల్లో మీనా బీజేపీ తరపున పోటీకి దిగుతారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే మీనాకు తమిళనాడులో మంచి క్రేజ్ ఉంది. బాలనటిగా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 40 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో ఉన్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అనేక సినిమాల్లో నటించి స్టార్ హీరోల పక్కన నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మీనాకు మంచి గుర్తింపుంది. రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి బడా హీరోల పక్కన నటించటం, సూపర్ హిట్ సినిమాల్లో ఆమె లీడ్ రోల్ చేయటంతో తమిళ ప్రజలకు ఆమె సుపరిచితమే. ఆమె ఆఖరిగా రజనీకాంత్ అన్నాత్తయ్య సినిమాలో నటించారు. పైగా మీనా నటనకు, అందానికి చాలా మంది అభిమానులున్నారు. ఆ సినీ గ్లామర్ తోనే మీనా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక సినిమాల్లో సూపర్ సక్సెస్ చూసిన మీనా రాజకీయాల్లో రాణిస్తారా లేదా అనే చర్చ మొదలైంది. అయితే తమిళనాడులో సినీ తారలు రాజకీయాల్లోకి రావటం కొత్తేమీ కాదు. ఎంజీఆర్, జయలలిత లాంటి వాళ్లు ఏకంగా ముఖ్యమంత్రులయ్యారు. ఇప్పటికే స్టార్ హీరో విజయ్, కమల్ హాసన్ లాంటి వాళ్లు రాజకీయ పార్టీలు పెట్టారు. డీఎంకేలో ఉన్న ఉదయనిధి స్టాలిన్ కూడా ఓ హీరోనే. ఇప్పటికే ఖుష్బూ బీజేపీలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ మీనా తరం నాటి హీరోయిన్లు రోజా, విజయశాంతి రాజకీయాల్లో రాణించారు. వారితో పోలిస్తే కాస్త లేట్ అయినా మీనా తమిళనాడు రాజకీయాల్లో రాణిస్తారనే చర్చ జరుగుతోంది. పైగా ఆమె కేంద్రంలో అధికారంలో ఉండి తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చూస్తున్న బీజేపీ నుంచి రాజకీయాల్లోకి రావటమనేది ఆమెకు కలిసొచ్చే అంశంగా చెప్తున్నారు. తమిళనాడులో బీజేపీకి బలం తక్కువగా ఉన్నప్పటికీ ఆ పార్టీలో మీనాకు మంచి అవకాశాలే దక్కుతాయనే చర్చ జరుగుతోంది. తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సేవలను తమిళనాడులో వినియోగించుకుంటోంది బీజేపీ అధిష్టానం. ఇటీవలే పవన్ కళ్యాణ్ తమిళనాడులో పర్యటించారు. ఇప్పటికే నటి ఖుష్బూ బీజేపీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు మీనా కూడా ఆ పార్టీ తరపున రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే బీజేపీకి తమిళనాడులో కొంత క్రేజ్ వస్తుందని అధినాయకత్వం నమ్ముతున్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం సినీ గ్లామర్ తోనే రాజకీయాల్లో రాణించటం కష్టం. ప్రజా సమస్యలపైన మీనాకు ఎంతమేర అవగాహన ఉంది, వాటిని పరిష్కరించేందుకు ఎంతవరకు కృషి చేయగలరనేది ముఖ్యం. మీనా ప్రజలను ఆకట్టుకుంటారా లేదా అనేది ఆమె రాజకీయ భవిష్యత్తుని నిర్ణయిస్తుందని చెప్తున్నారు.